హలో పీపుల్. మన ప్రొడక్ట్ డెలివరీ అయిపోయింది. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. సో, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? గిఫ్ట్ తీసుకున్న వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంది? గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంది? వాళ్ళు మనకి మెసేజ్ ద్వారా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ చాలా పాజిటివ్‌గా ఇచ్చారు. వాళ్ళ మాటల్లో ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను కూడా మీతో పాటే చూడాలనుకుంటున్నాను. కమ్. హాయ్ అండి. ఐయామ్ సౌజన్య ఆ! ఫ్రమ్ బావున్నా. పిక్సిఫై ప్రింట్స్. బాగున్నాను. మీరు బాగున్నారా? బావున్నా అండి. ఓకే. ప్రొడక్ట్ ఎలా ఉంది? మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరా? ప్రొడక్ట్ అయితే నాకు చాలా నచ్చింది. 100% 100 కాదు 200% సాటిస్ఫైడ్. థాంక్ యూ మా సో మచ్. హస్బెండ్ కూడా ఆ! చాలా నచ్చింది. ఓకే. తను గిఫ్ట్. ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడంటే ఓకే. ఫస్ట్ టైమ్ అసలు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైమ్. వీడియోలో కనిపిస్తుంది తన ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే. తను ఎక్కడి నుండి తీసుకున్నావు ఇది ఎలా అని. అంటే ఈ ఐడియా కూడా చాలా బావుందనేసి తను కూడా చెప్పిండు. చాలా ప్యాకింగ్ బావుంది. అదంతా ఎలా ఉంది? ప్యాకింగ్ కూడా సూపర్బ్ అసలు. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా వచ్చింది. ఓకే. మీతో మాట్లాడాక మీరు చాటింగ్ కూడా చేశారు కదా నాతో. నాకు ఇగ మీరు రెస్పాండ్ అయ్యే విధానం చాలా నచ్చింది. థాంక్ యూ సో మచ్. మన పిక్సిఫై ప్రింట్స్‌ని రికమెండ్ చేయొచ్చనుకుంటున్నారా ఎవరికైనా? ఆ! షూర్ కంపల్సరీ. నేను చేస్తా. మాకి అంటే మా ఇలాంటి హస్బెండ్ కూడా అన్నారు. ఆ! ఈ ఐడియా చాలా బావుంది. మనం కూడా చెప్పాలి అందరికి అనేసి. ఓహ్! మనం నార్మల్‌గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే హ్మ్. సంథింగ్ ఏదైనా గాడ్జెట్స్ కావచ్చు, హ్మ్. మొబైల్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇవి ఇష్టం. అవి హ్మ్. క్యాజువల్‌గా అందరూ ఇచ్చేవే గదా! యెస్. యెస్. మనకేదైనా డిఫరెంట్‌గా కావాలి అంటే మాత్రం దిస్ ఈస్ వన్ వండర్‌ఫుల్. అనుకున్నా అసలు ఇది చాలా బావుంది. అసలు ఇది ఇస్తే బావుంటదనేసి. ఆ! మేము యాక్చువల్‌గా దీన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడున్న సిస్టమాటిక్ లైఫ్‌లో చాలామంది ఎమోషన్స్ ఉన్నాయి. చాలా అవును. ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేమ ఉన్నాయి. అది జస్ట్ ఒక వర్డ్ ముందుకెళ్ళే లోపు అక్కడ స్టాప్ అయిపోతున్నాం. చాలా అవును. బిజీ అది. లైఫ్‌లో. సో, ఒక అవునవును. ఎమోషన్‌ని అందులో మనం లాక్ చేసుకొని, మనకు కావాల్సినప్పుడు వినడానికి, మనం ఏం అవును. చెప్పాలనుకుంటున్నామో చెప్పడానికి ఒక మంచి చెప్పలేము. సిట్యుయేషన్. యాహ్! మనం అలాంటి ఏదైనా ఒక్క పర్సన్‌తో డైరెక్ట్‌గా హ్మ్. మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలంటే కష్టం. మళ్ళీ ఇప్పుడున్న బిజీ టైమ్స్‌లో మీరన్నట్టు ఒక 5 మినిట్స్ కూర్చొని మాట్లాడడానికి కూడా టైం ఉండదు. యాహ్! మా హస్బెండ్ కూడా అంతే. తనకి లోపల ఉంటది గానీ తను బయటికేమి ఎక్స్‌ప్రెస్ జేయరు. నిన్న అదే నాకు తను అది వింటూ తన ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే నాకదే అనిపించింది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లోనే అంత లవ్ ఉంటదా అనేసి. సో, రోజు అసలు మన